ప్రాణాలు చాలా విలువైనవని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాకథాన్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీటీసీ నిరంజన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, గత సంవత్సర కాలంలోనే దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారని, 50% ద్విచక్ర వాహనదారులు మరణించారని, ఇందులో 90% వరకు యువత మరణించారన్నారు. జాతీయ రహదారి భద్రతపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించిందన్నారు. జనవరి 15 నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ మీటింగ్లు నిర్వహించామని, వాకథాన్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని కళాశాలలకు అధికారులు వెళ్లి యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రమాదాల బారిన పడతారన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల కొద్దిపాటి గాయాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, రోడ్డు భద్రతలో భాగంగా చిత్తూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో పోలీసు వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే as well as Chuda chairman as well as senior official from the judiciary as well as from the police official అందరికీ నాదరించారు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం. ఈ సంవత్సరం రీసెంట్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్. అండ్ దీంట్లో కూడా రీసెంట్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్ ప్రాణం పోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. 350 ప్రాణం అంటే తక్కువ నంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి పత్తి స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ మీటింగ్ వాళ్ళు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్లో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి పోలీసు మందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బేసిక్లీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అధికారికంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తాను. పోలీస్ నుంచి వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందరి యంగ్స్టర్స్కి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత నా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా కూడా చైర్మన్
కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునేటట్టు చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటినన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్డు వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.